అంత సీన్ లేదు. ఈ రోజు మనము ఏ టార్గెట్ ఎప్పుడు ఎక్కడ ఎలా కొట్టాలన్నది ఆల్రెడీ డిసైడెడ్. న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి, దెబ్బ మీద దెబ్బ. ఒక్కసారి అనౌన్స్ అవని 24 hours లో పాకిస్తాన్ స్మాష్ అవ్వకపోతే ఈసారి చూడండి. ఇప్పుడు మీ అబ్బాయి కూడా ఆర్మీలో ఉన్నారు, మీరు అన్నారు బార్డర్ లో ఎక్కడ ఉన్నాడో కూడా తెలియని ప్లేస్ లో ఇప్పుడు ఆయన ఉన్నారు. 5 లక్షల మంది పాకిస్తాన్ లో పుట్టి కాశ్మీర్ లో మన రేషన్ తిండి. మన టూరిస్టులు అక్కడికి వెళ్ళినప్పుడు మతం పేరు మీద కాల్చి చంపటం అనేది. అండ్ ఈరోజు మన దగ్గర ఉండేటటువంటి ఇన్ఫెంట్రీ దగ్గర, స్పెషల్ ఫైటింగ్ ట్రూప్స్ ఇన్ఫెంట్రీ, వాళ్ళ దగ్గర హ్యూజ్ వెపనరీ సిస్టమ్ వచ్చింది. ఈ రోజు నేను చెప్తున్నాను కదా, ఒక్కొక్కటి మిజైల్ వేస్తే లేచిపోతాయి. ఈరోజు పాకిస్తాన్ లో F-16 తీసుకెళ్లి దాచిపెట్టారు, ఆ ఎండుకు తీసుకెళ్లారు. మన దగ్గర S-400 ఏదైతే మిజైల్ ఉందో ఆ మిజైల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ నుండి వాళ్ళ ఫైటర్స్ లేచే లోపల మనం లేపేసేటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ ఫ్లైట్స్ పైన ఆకాశం పైన చూడలేవు.